స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. తండ్రి లేదా ఇతరుల డబ్బులు ఖర్చు చేసినప్పుడు మనకి దాని విలువ తెలియదు. మనం కష్టపడి పనిచేసినప్పుడు మాత్రమే మనకి దాని విలువ తెలుస్తుందని తెలియజేసే మన కథలోకి వెళ్ళిపోదామా? ఎందుకు రంగమ్మ, వాడెప్పుడు చూసినా అలా ఖాళీగా ఉంటున్నాడు? నేను చెప్తే ఎలాగూ వినడం లేదు. నువ్వైనా చెప్పొచ్చు కదా. వాడి స్నేహితులందరూ ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటున్నారు. వీడు ఎప్పుడు మారుతాడో ఏంటో. అయ్యో, ఎందుకండి ఇప్పుడు అలా అంటున్నారు? మనం తప్ప వాడిని మాత్రం ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి. కొంచెం సమయం ఇచ్చి చూద్దామండి. అసలు నీ గారాబమే వాడిని పాడు చేస్తుందేమో. నువ్వు ఇలా వెనకేసుకుంటూ వస్తున్నావు కాబట్టే వాడసలు మారడం లేదు. తర్వాత నీ ఇష్టం. అయ్యో, మీ దగ్గర ఏదో ఇలా అంటున్నాను. వాడికి ఏదో ఒకటి చూసుకోమని చెప్తూనే ఉన్నాను కదా. ఇది ఇలా ఉండగా బయటకు వెళ్లిన నరేష్, ఇదిగో, నువ్వు నా స్నేహితుడు కాబట్టి చెప్తున్నా. నీ సమస్యల గురించి నాకు తెలుసు. ఏదో ఒకలాగా ఒక 10,000 తావచ్చు కదా. నేను సరిగ్గా 2 రోజుల్లో 15,000 చేస్తాను. నీకు కనీసం వచ్చిన 5,000తో నీ ఇంట్లో అవసరాలైనా తీర్చుకోవచ్చు. ఏంటి, 2 రోజుల్లో సగం రెట్టింపు అవుతుందా? ఏదో సహాయం చేస్తావని వచ్చాను, మోసం చేస్తావని అనుకోలేదు. ఎవరికీ డబ్బులు అంత సులభంగా రావు, కష్టపడితేనే వస్తాయి. అలా కాకుండా అయితే అందులో ఏదో ఒక మోసం ఉంది అని అర్థం. అలా ఏమీ కాదు. నాకు ఒక వ్యక్తి తెలుసు. అతను పట్నంలో ఉన్నాడు. అతనికి డబ్బులు ఇస్తే ఎందులోనో పెట్టి మనకు సగం రెట్టింపుతో ఇస్తాడు. ఏమో, ఇవన్నీ నాకు తెలియదు. నాకిది అవసరం కూడా లేదు. నా పేరు నరేష్. నేను మీరు మీ స్నేహితుడితో చెప్పిందంతా విన్నాను. మీరు చెప్పిందంతా నిజమేనా? మీకు డబ్బులిస్తే మీరు 2 రోజుల్లో సగం రెట్టింపుతో ఇస్తారా? చూడండి, ఈ విషయం నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. కానీ మీరంతా విన్నారు కాబట్టి మీకు చెప్తున్నా. మీరెవరో నాకు తెలియదు, అయినా కూడా చెప్తాను. ఈ ఒక్కసారికి నేను ఈ సాయం చేస్తాను, కానీ దీని గురించి మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. సరే, నేను ఎవరికీ చెప్పను. రేపు ఉదయం డబ్బంతా ఇదే చోటుకి తీసుకుని వచ్చి ఇస్తాను. ఇలా చెప్పి నరేష్ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చాక, అమ్మా, నాన్న ఎప్పుడు నేనేమీ చేయటం లేదు అంటారు కదా. నాకిప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందమ్మా. నువ్వు నాకు ఒక 10,000 ఇవ్వు. నువ్వు ఏదైనా చేస్తాను అంటే నేనెందుకు కాదంటాను చెప్పు. నిన్ను చూసి మీ నాన్న ఆనందపడడం తప్ప నాకేం కావాలి చెప్పు. నేను నా దగ్గరున్న డబ్బులిస్తాను. నువ్వు అనుకున్నది సాధించాక నాన్నకి చెప్తే చాలా సంతోషిస్తారు. సరే అమ్మా, నేను ఖచ్చితంగా లాభం తీసుకుని వచ్చి ఇస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అనవసరంగా డబ్బులు పాడు చేయకు. నువ్వేదైనా తప్పు చేస్తే ఇంక మీ నాన్నకి నీ మీద నమ్మకం పోతుంది. నరేష్ ఆ డబ్బుతో బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి, చూడండి, నేను మిమ్మల్ని నమ్మి మా నాన్నకి కూడా తెలియకుండా మా అమ్మ దగ్గర ఈ డబ్బులు తెచ్చాను. కాబట్టి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి నాకు మళ్ళీ 2 రోజుల్లో తిరిగి ఇవ్వండి. నేను 3వ రోజు ఇక్కడికే వస్తాను. సరే నరేష్, నీకు వచ్చే లాభం చూసి నువ్వే ఆనందపడతావు. చూస్తూ ఉండు. ఇలా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. 2 రోజుల తరువాత 3వ రోజు ఉదయం నరేష్ అక్కడ చూడగా ఎవరూ ఉండరు. కాసేపు చూసి తాను మోసపోయానని అర్థం చేసుకుని ఇంటికి వస్తాడు. ఏమైందిరా నరేష్, అలా ఉన్నావు? నీకేదో అవకాశం వచ్చిందన్నావు కదా, అదెంతవరకు వచ్చింది? నీకు పనిలో ఏమైనా సాయం కావాలా చెప్పు. అమ్మా, అది మొత్తం వివరిస్తాడు. ఎంత పని చేశావురా? ఇంత అమాయకంగా ఉంటే అసలు ఎలా బతుకుతావు? అయినా 3 రోజుల్లో ఏదో చేస్తామంటే ఎలా నమ్మావు? కొంచెమైనా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నకు కానీ తెలిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మా, ఈ విషయం నాన్నకి చెప్పకమ్మా. ఇంక జీవితంలో నన్నెప్పుడూ నమ్మరు. నువ్వే ఎలాగోలా నాన్నని కొన్ని డబ్బులు అడుగు. నేనీసారి పట్నం వెళ్ళి ఏదో ఒక వ్యాపారం స్వయంగా చేస్తాను. ఈసారైనా నిన్ను నమ్మొచ్చా? అమ్మా, ఈసారి నేను అస్సలు మోసపోను. ఏది చేసినా నేనే చేస్తాను.
ఈ ఒక్కసారికి నాన్నని అడిగి సాయం చెయ్యమ్మా. ఆ రోజు సాయంత్రం రంగమ్మ తన భర్తతో, యావండి, నరేష్కి కొంత డబ్బు కావాలట. వాడు పట్నం వెళ్ళి ఏదో వ్యాపారం చేస్తాను అంటున్నాడు. వాడు స్థిరపడ్డం తప్ప మనకి మాత్రం ఏం కావాలి చెప్పండి. మీరు వాడికి కొంత డబ్బు ఇవ్వండి. వాడడిగితే నేనివ్వనని నీతో అడిగిస్తున్నాడా? ఇలా నరేష్ని అక్కడికి పిలుస్తారు. వచ్చాక, అసలు నువ్వు ఎప్పుడూ మన వ్యాపారం దగ్గరికే రాలేదు. అలాంటిది నువ్వు వ్యాపారం చేస్తాను, డబ్బులు కావాలి అంటున్నావు. నిన్ను నేను ఎలా నమ్మి డబ్బులివ్వాలి? సరే, నువ్వు ఒక పని చెయ్యి. ఏంటి నాన్నా చెప్పు, తప్పకుండా చేస్తా. నువ్వు ఎవరినీ అడగకుండా నువ్వే కష్టపడి కొంత డబ్బు సంపాదించి తీసుకునిరా. అప్పుడు నీకు ఎంత కావాలో అంత నేనే ఇస్తా. సరే నాన్న, ఖచ్చితంగా తెచ్చిస్తాను. మరుసటి రోజు ఎలాగోలా ఏదో ఒక పని వెతుక్కుని కొంత డబ్బులిస్తే చాలు, నాకు కావాల్సినంత డబ్బొస్తుంది. ఇలా అనుకుని పని కోసం వెళ్తాడు. అక్కడ నువ్వు ఈ మూటల్ని ఈ గదిలో నుంచి ఖాళీ చెయ్యాలి. అప్పుడు నేను నీకు డబ్బులిస్తాను. సరే అయ్యా. నరేష్ ఆ మూటలన్నీ మోసుకుని ఆ గదిని ఖాళీ చేస్తాడు. అప్పుడు ఆ యజమాని 1000 రూపాయలు ఇస్తాడు. అప్పుడు నరేష్ మనసులో, రోజంతా ఇంత కష్టపడి మూటలు మోస్తే 1000 రూపాయలొచ్చాయి. ఇవి జాగ్రత్తగా నాన్నకి ఇవ్వాలి. ఇలా అనుకుని వస్తుండగా అవి ఒకతను దొంగలిస్తాడు. ఇంకా చేసేది లేక ఇంటికి వస్తాడు. వచ్చి, నేను రోజంతా కష్టపడితే 1000 రూపాయలు వచ్చాయి, కానీ వాటిని ఎవరో దొంగలించారు. నాకు చాలా బాధగా ఉంది. నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నాన్న? మరి మొన్న 10,000 పోయాయి. అప్పుడు నువ్వు అసలు పట్టించుకోనే లేదు. నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఇప్పుడు వీటి విలువ తెలిసిందా? అవును నాన్న, నేను మూటలు మోస్తే కాని నాకు డబ్బుల విలువ తెలియలేదు. ఖాళీగా డబ్బు తీసుకున్నప్పుడు నీ కష్టం కూడా నాకు తెలియలేదు. ఇంక నాకు ఏమీ డబ్బులు వద్దు. నేనే నీతో వచ్చి వ్యాపారం చూసుకుంటాను. ఇంక నుంచి కష్టపడి సంపాదిస్తాను. సులువు మార్గం ఎప్పుడూ చూసుకోను. ఇవిగో నువ్వు సంపాదించిన 1000 రూపాయలు. నీకు కష్టపడిన డబ్బు పోతే వచ్చే బాధ తెలియాలి అని చెప్పి నేనే ఇలా చేయించాను. నువ్వు బాధ్యత మరియు డబ్బు విలువ తెలుసుకోవాలనే నేను నీకు ఈ షరతు పెట్టాను. నేను అనుకున్నట్లుగానే నువ్వు మారావు. నాకు అది చాలు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.